ఇప్పుడు ఒక విషయం సార్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క ఎల్కేజీ యూకేజీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫిజిక్స్ సంబంధించి సపరేట్ టాపిక్ అది. కానీ ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటటువంటిది ఈరోజు మీరు అనుకున్నట్టుగా ఇంజనీరింగ్ కాలేజీలన్నిటికీ ఇది ఆమోదయోగ్యం అని చెప్పలేము. ఇంజనీరింగ్ కాలేజీలు కొంతమంది దీన్ని ఆమోదయోగ్యంగా కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిబిఐటి లాంటి కాలేజీలు అమ్మాయ మన ఫీజు మనకు వస్తుంది, చాలు ఫీజు కట్టేటోడే మన దగ్గర చేరేతాడని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక అరోరా రమేష్ గారు ఏమంటారో అది కాలం నిర్ణయిస్తుంది. కానీ కింద ఉన్నటువంటి కేవలం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వస్తే తప్ప బతకలేనటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఇది వాటికి ఆశనిపాతంగా మారుతాయి. మళ్ళొక 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు సాంఘిక సంక్షేమ గురుకులాలుగానో లేకపోతే బీసీ గురుకులాలుగానో మారిపోతాయి. అయితే అల్టిమేట్ గా ఇక్కడ చర్చ జరుగుతున్నది ఏంటి అంటే, ఒకటి ప్రభుత్వం వైపున ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఎక్కడ నిధుల దుర్వినియోగం జరుగుతున్నది, ఎక్కడ సద్వినియోగం పూర్తిగా జరగటం లేదు అనేటటువంటి దానిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి రివైజ్డ్ పాలసీ ఒకటి ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది యాజమాన్యాలు కూడా ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినంత వరకు ఇక్కడ నష్టపోతుంది ఎవరు? విద్యార్థులు నష్టపోతున్నారు, తర్వాత అక్కడ పనిచేసేటటువంటి స్టాఫ్ నష్టపోతున్నారు. కానీ ఏ ఒక్క యాజమాన్యం కూడా రోజు రోజుకు వాళ్ళ యొక్క కార్ల రేంజ్లు పెరిగిపోతున్నాయి, వాళ్ళ యొక్క శాఖలు పెరిగిపోతున్నాయి, బ్రాంచులు పెరిగిపోతున్నాయి తప్ప ఎవరు కూడా ఏమీ కిందికి పోతున్నటువంటి పరిస్థితి లేదు. కానీ అల్టిమేట్ గా నష్టపోతున్నటువంటిది ఇది ఒకటి. రెండవది ప్రభుత్వం అనేటటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దామోదర రాజనరసింహ దగ్గర నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూను ముందుకు తెచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ గా మనలాంటి వాళ్ళు, ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా వాళ్ళ దగ్గర స్టాండర్డ్స్ లేవని, ప్రభుత్వం కూడా స్టాండర్డ్స్ లేవని చెప్పేసి టాస్క్ ఫోర్స్ వేయడం ఇవన్నీ సహజం. ఫీజు అడిగితే వేస్తారు, అదే కదా 100% అండి. దామోదర్ రాజనరసింహ గారు టాస్క్ ఫోర్స్ చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ నివేదికను సాక్షాత్తు ఇప్పుడు మనతో ఉన్నటువంటి అరోరా రమేష్ గారే పొందబెట్టారు. అరోరా రమేష్ గారే పొందబెట్టారు. అది కూడా ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ లో. దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత బయటికి తీశాడు. బయటికి తీసిన తర్వాత ఆయన ఊరుకోలేదు. ఆయన కూడా కాలేజీలోకి వెళ్ళి ఈ యొక్క వ్యవహారాలను చేసి వాళ్ళ నోరు మూపించి 35,000 చాలు అనేటటువంటి అగ్రిమెంట్ జరిగింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లో గత ప్రభుత్వ పాపం కూడా ఉంది, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి నేను ఇప్పుడు అరోరా రమేష్ గారు ఏదో ఉపన్యాసం చెప్తున్నారు, మేము ఎంటెక్ వద్దంటున్నాము, లేకపోతే మాకు పిల్లల దగ్గర వసూలు చేయనీయకండి, ఒకవేళ పిల్లల దగ్గరనే వసూలు చేయాలని కనుక మీరు నిర్ణయం తీసుకుంటే రేపు మీరు నిర్ణయం తీసుకొని అదే కృష్ణారావు కాలేజీలో మీటింగ్ పెట్టి మేము పిల్లల దగ్గర వసూలు చేసుకుంటాం, మీరు ఎప్పుడు ఇస్తారో పిల్లలకి ఇచ్చుకోండి అని ఒక లెటర్ గవర్నమెంట్కి ఇవ్వండి, మీరు అక్కడ నుంచి కలుతారేమో చూడండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ కాదు. ఒకటి నేనేమంటున్నానంటే, మనము ఈరోజు గొంగట్లో కూర్చొని ఇవన్నీ ఏర్కోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం కొంత దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అనాలోచితంగా అన్నారో ఏమన్నారో కానీ వన్ టైం సెటిల్మెంట్ ఎట్లా సరిపోతుంది? వన్ టైం సెటిల్మెంట్ ఎట్లా వన్ టైం సెటిల్మెంట్? అరోరా రమేష్ గారు ఆయన ఇద్దరు కూర్చొని వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటిది కాదు కదా. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ కత్తి వెంకటస్వామి గారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో తెలియదు. కానీ ఖచ్చితంగా 70% మంది విద్యార్థులు నాన్ ప్రొఫెషనల్ కాలేజీలో ఉన్నారు. 70% మంది పిల్లలు ఉన్నటువంటి కళాశాలలో వాళ్ళకు వచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కేవలం 30%. కాబట్టి వాళ్ళని చదువుకోనియండి. ఈ యొక్క ఇంజనీరింగ్ అనేటటువంటి దానిపైన ప్రత్యేకంగా ఎట్లా చేయాలి, టాప్ 20 కాలేజీలో ఏం చేయాలి, టాప్ 20 కాలేజీలో ఒక్కొక్క సీటుకు 20 లక్షలు, 30 లక్షలు, 70 లక్షల వరకు పోయింది. ఈ ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక అరోరా రమేష్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే భవిష్యత్తులో గతంలో చాలా మాట్లాడినాం కాబట్టి. కానీ ఈ రోజు రెక్కాడితే డొక్కాడినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వానికి డిగ్రీ కాలేజీ పెట్టే స్తోమత కూడా లేకపోయినా రైస్ మిల్లులు, కోళ్ల ఫారాలు ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో మారినాయి. రమేష్ గారు ఇప్పుడు నేనేమంటున్నా, ఉదాహరణకు చెప్తా, ఒక సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ నడుస్తున్నది ఒక కాలేజీలో. ఎన్ని కాలేజీలలో మారిపోయినాయి చెప్పండి? మరి అవన్నీ ఎందుకు మారిపోయినాయి? వాళ్ళు నడపలేకనే మారిపోయినాయి.
వాళ్ళు నడపలేక కాదండి, అది కేసీఆర్ గారి పుణ్యమా అని. కేసీఆర్ గారు నేను ఏమంటున్నాండి, కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారు అయినా చేసినటువంటి ఒక కిరణ్ కుమార్ దుర్మార్గ రెడ్డి అయినా ఆలోచన లేకపోతే అంతే. ఇంకోటి అయినా మీ యొక్క దౌర్జన్యాలు అనేటటువంటి కొంచెం తగ్గాలి ఇప్పటికైనా. మేము భరత్ గారు మీరు ఇంతవరకు మేము నమ్మరు. ఒక్కటే సార్, లేలే, ఒక్క సార్ నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, రమేష్ ఒక్క గారు నిమిషం. ఇప్పుడు లేలే, నేను మనం ఒక్కటి ఇద్దరం జీ కొట్టుకునే న్యూస్ ఒక్క పరిస్థితి నిమిషం లేదు, సార్, ఈ ఒక్కటి మనం నేను ఇద్దరం చెప్పాలి. ఆర్గ్యుమెంట్ చేసే ఎందుకంటే పరిస్థితి లేదు. లేదు లేదు, ఈ ఒక్క విషయం నన్ను అలో చేయండి చెప్పడానికి. నేను జీ తప్పకుండా. న్యూస్ ముఖంగా మీ అందరి మిత్రులకు, ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవ్రీ సీట్ మెరిట్ ప్రకారం ఇవ్వండి. ఎంటెక్ ఎంటెక్ లకు ఇవ్వకండి స్కాలర్షిప్. మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం అసోసియేషన్ తరఫున. ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి తరఫున నేను ఈ రోజు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మెరిట్ ప్రకారం ప్రతి సీట్ ఇవ్వండి. మెరిట్ ప్రకారం ఇవ్వండి. ఒక్క స్టూడెంట్ కు ఒకటే స్కాలర్షిప్ ఇవ్వండి. ఎంటెక్ లకు వాటికి స్కాలర్షిప్ ఇవ్వకండి. కానీ వీటి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం అవుతుంది? కత్తి వెంకటస్వామి గారు ప్రభుత్వంలో ఇంత దగ్గర ఉండి కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు? ఎందుకు ప్రభుత్వాన్ని తను ఒప్పియలేకపోతున్నాడు? ఇవన్నీ విషయాలు ఆలోచించుకొని మీరు ఒకసారి మీలో ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవన్నీ ప్రైవేట్ కళాశాలలు అనడం వల్ల ఏదో మీ అందరికీ ఆనందం అవుతుంది, ప్రజలకు ఆనందం కావచ్చు, మేము బాధపడుతుంటే ఇంకా మీరు ఎక్కువ ఆనందపడవచ్చు. దాని గురించి నేను మాట్లాడతాను. ఈ రోజు నిజాయితీగా డిసిషన్ తీసుకోవాలంటే అన్ని మెరిట్ ప్రకారం ఇవ్వండి. ఎందుకు వాటికి అనడము? అన్ని మెరిట్ ప్రకారం ఇవ్వండి. ఇంకొక ఒపీనియన్ ఏంటంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అని ఒకళ్ళకి